2023 ఇండిపెండెన్స్ డే ఆగస్టు 15వ తారీఖున స్పెషల్గా మోడీ గారు లఖ్పతి దీదీ పథకం అని చెప్పి ఒకటి ప్రకటించారు. దానిలో భాగంగా డ్రోన్ దీదీ యోజన కూడా వార్తలోకి వచ్చేసింది. తర్వాత నవంబర్ 2023లో నమో డ్రోన్ దీదీ యోజన అనేది కొత్త కాన్సెప్ట్ వచ్చింది. దాంతోపాటు రీసెంట్గా మధ్యంతర బడ్జెట్లో దీనికోసం 500 కోట్లు కూడా కేటాయించారు. అసలు ఈ డ్రోన్ దీదీ పథకం యొక్క ఉద్దేశం ఏంటి? వ్యవసాయ రంగాన్ని పురుషులు వదిలేసి వెళ్తున్నారు. ఎక్కువ మంది మహిళలు వ్యవసాయ రంగానికి అంకితం అయిపోతున్నారు. దీన్నే మనం ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అంటాం. అంటే వ్యవసాయ రంగంలో ఎక్కువ మంది కష్టపడి పనిచేసే వాళ్ళు మహిళలు ఉన్నారు. వ్యవసాయ రంగంలో టెక్నాలజీ తీసుకురావడం కోసం, అదేవిధంగా దేశంలోని గ్రామీణ ప్రాంత మహిళలకు సాధికారత అందించడం కోసం, అంతకు మించి మహిళలకు టెక్నాలజీని పరిచయం చేయడం కోసం, మహిళా సాధికారత కోసం, దాంతోపాటు మహిళల్ని ఆర్థిక పరంగా పరిపుష్టం చేయడం కోసం ఇలా అనేక ఆబ్జెక్టివ్స్తో, అనేక లక్ష్యాలతో ఈ డ్రోన్ దీదీ పథకం అనేది ప్రభుత్వం ప్రారంభించింది. భారతదేశంలో దాదాపు 10 కోట్ల మంది మహిళలు ఏదో ఒక స్వయం సహాయక బృందంలో ఉన్నారన్నమాట. అయితే ప్రస్తుతానికి 15,000 స్వయం సహాయక బృందాలకు డ్రోన్లు అందించే ప్రయత్నమే ఈ డ్రోన్ దీదీ పథకం అన్నమాట. దీనిలో దాదాపు 80% రాయితీతో సెంట్రల్ గవర్నమెంటు సహాయక బృందాలకి, స్వయం సహాయక బృందాలకి డ్రోన్స్ అందిస్తోంది. దీంతో పాటు మహిళలకి డ్రోన్ పైలట్ ట్రైనింగ్ కూడా ఇస్తుంది అనమాట. ఆ డ్రోన్స్ని ఎలా నడపాలి అనే దాని మీద ట్రైనింగ్ ఇస్తోంది. దీని మీద మహిళలు చాలా చక్కగా రియాక్ట్ అవుతున్నారు కూడా, ఈ ట్రైనింగ్ తీసుకుంటున్న మహిళలు. అయితే ఇక్కడ స్వయం సహాయక బృందాలు ఈ డ్రోన్స్ని అద్దెకు కూడా ఇవ్వచ్చు. వ్యవసాయ రంగంలో రైతులకి ఈ డ్రోన్స్ని అద్దెకు కూడా ఇవ్వచ్చు అనమాట. ముఖ్యంగా దీనివల్ల ఇంకొక ఉపయోగం ఉంది. మనం యూరియా కానీ, ఫర్టిలైజర్స్ కానీ మనం స్ప్రే చేస్తాం, పిచికారీ చేస్తుంటాం కదా పొలాల్లో. చాలా డ్రోన్స్తో చాలా ఎఫిషియెంట్గా పిచికారీ చేయొచ్చు. ప్రిసిషన్ అగ్రికల్చర్, సూక్ష్మ వ్యవసాయంలో కూడా ఇది ఒక భాగం అవుతుందన్నమాట. సో చాలా లాభాలు ఉన్నాయి డ్రోన్ దీదీ పథకం. వచ్చే 4 సంవత్సరాల్లో భారత ప్రభుత్వం 1,261 కోట్లు ఈ పథకం కోసం ఖర్చు చేయబోతోంది. వ్యవసాయంలో టెక్నాలజీ తీసుకొచ్చే దిశగా ఈ పథకం ముందుకు వెళ్తోంది.